వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ఆలోచనలండి. కిచెన్లోకి వెళ్ళి ఏదో కదిలిస్తుంటే దోస గింజల డబ్బా అయితే మన కళ్ళకైతే కనిపించేసింది. ఇప్పుడు ఈ మధ్య ఈ మొక్కలతోటి ఇంట్రాక్షన్ పెరిగిన తర్వాత ఏటిని చూసినా కూడా, ఏ గింజలను చూసినా కూడా మట్టికుండి వెతుక్కుంటూ వెళ్ళిపోయి వాటిల్లో నాటేయాలని అయితే అనిపిస్తుంది. ఇక నాటిన తర్వాత మొక్కలు వచ్చాక మన ఆనందం అయితే చెప్పలేనంత ఉంటుందండి. ఈ దోస గింజలు మీ అందరికీ తెలిసే ఉంటాయి. వీటితో చాలా రకాల రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అండి. మామూలుగా వీటితోటి కారపొడులు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. కొంతమంది తెలియక వీటిని తీసి పడేస్తూ ఉంటారు. ఏం లేదండి, అవి జస్ట్ ఎండపెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే 1 year 2 years అయినా ఉంటాయి. ఇవి ఆల్రెడీ 2 years కిందటివండి. అయినా కానీ చూసారా, వేస్తే ప్లాంట్ ఎలా పచ్చగా పసిపిల్లలాగా ఎంత స్వచ్ఛంగా బయటకు వచ్చేసాయో. వీటిని తీసి పెద్ద కుండీలు ఎక్కడన్నా నాటి కాయలు అయితే కాపించాలనుకుంటున్నానండి. ఇంతకుముందు వీడియోలో మనం టమాటా మొక్కలు వేయకుండానే పడిమొలిచాయి కదా, అవి కూడా చాలా పెద్దగా అయ్యాయండి. వాటిని కలిపేసి మనం కాయలు కాపించేసి కూరలు చేసేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.